బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో సీఎం రేవంత్ బిజీగా గడుపుతున్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో రేవంత్ భేటీ అయ్యారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములు తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో సీఎం రేవంత్ బిజీగా గడుపుతున్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో రేవంత్ భేటీ అయ్యారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములు తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని విజ్ఞప్తి చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ లో భాగంగా బిజీగా గడుపుతా ఉన్నారు. కేంద్ర మంత్రులను వరుసగా కూడా కలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా కొద్దిసేపటి క్రితమే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కావడం జరిగింది. రాష్ట్రంలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిర్మిస్తామని చెప్పి గతంలోనే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందో. దీనికి సంబంధించి రక్షణ శాఖ భూములకు సంబంధించి మంత్రిని కలవడం జరిగింది. కేంద్ర మంత్రితో 98.2 ఎకరాల భూమి దీనికి అవసరం ఉంటుంది. ఈ ఒక కేంద్రంలో పరిధిలో ఉన్నటువంటి ఈ భూమిని రాష్ట్రానికి బదలాయించాలని చెప్పి కూడా గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయాలను కూడా కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకెళ్లడం జరిగింది. రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఈసీ నది ఏదైతే ఉందో, అదేవిధంగా మూసీ నది, ఈ రెండు నదులు కలిసే చోట, ఈ రెండు నదుల సంగమం ఏదైతే ఉందో అక్కడ గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి రక్షణ శాఖ భూములు కావాలి, రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయిస్తే సో ఈ యొక్క నిర్మాణానికి అనుగుణంగా ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకువెళ్లడం జరిగింది. జాతీయ సమైక్యత, గాంధేయ విలువలకు సంబంధించి ఒక సంకేతంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిలుస్తుందని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలు బలరాం నాయక్, కడియం కావ్య, అదేవిధంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉంటుందని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఇవన్నీ కూడా భూములు రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయిస్తుందని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. చాలని రైట్, థ్యాంక్ యూ రాజు. అనంతపురం జిల్లా కేంద్రంలో కూటమి పార్టీలు నిర్వహిస్తున్న సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ భారీ బహిరంగ సభకు సర్వం సిద్దమైంది. ఇవాళ నగర శివారులోని ఇంద్రప్రస్థ నగర్ లో ఈ సభ నిర్వహించనున్నారు. సభ నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. పార్టీ జెండాలు, ఫ్లెక్సీలతో సభా ప్రాంగణం పసుపుమయమైంది. సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నాయకులు పాల్గొననున్నారు. దీంతో అనంతపురంలో ఎక్కడ చూసినా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల జెండాలు రెపరెపలాడుతున్నాయి. నగరంలోని ప్రధాన రహదారుల్లో నేతల ఫ్లెక్సీలతో నిండిపోయింది. ఆయా పార్టీల అధినేతలకు ముఖ్య నాయకులు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. నగరమంతా పండుగ వాతావరణంతో సందడిగా మారింది. మరోవైపు సభా స్థలం వద్ద కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లను చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల కోసం దాదాపు 20 ఎకరాలలో పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు. అనంతపురం జిల్లా కేంద్రంలో అయితే కూటమి పార్టీలు నిర్వహిస్తున్న సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ భారీ బహిరంగ సభకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జీవన్ అందిస్తారు. జీవన్, సభ ఎప్పుడు ప్రారంభం కాబోతోంది? ఏర్పాట్లు అన్ని అయిపోయాయా? డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ.
అనంతపురంలో నేడు సూపర్ హిట్ భారీ బహిరంగ సభకు అనంతపురం అయితే వేదిక అయింది. ఈ చారిత్రక ఘట్టానికి అనంతపురం అయితే సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. దాదాపు గత 10 రోజులుగా ఈ సభా వ్యవహారాలను పర్యవేక్షించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి భారీ బహిరంగ సభకు వేదికను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా 3.5 నుంచి 4 లక్షల మంది రాష్ట్ర ప్రజలను ఒక చోటకు చేర్చే ఈ యొక్క మహాయజ్ఞం అయితే పూర్తయిందని చెప్పుకోవచ్చు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా 3 పార్టీల నాయకులు ఈ యొక్క నగరంలో దాదాపు 10 రోజుల నుంచి తిష్టి వేసి ఏర్పాట్లన్నీ కూడా చేయించారు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఎన్నికల్లో కూటమిగా ఏర్పడి ఐక్యతను చాటి హామీల అమలులో కూడా ఈ యొక్క ఐక్యతను కొనసాగించి ప్రజలకు వారు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే దిశగా ఇవాళ దాదాపుగా ప్రధాన హామీలన్నీ కూడా ఇప్పటికే ప్రజలకు చెంతరకు చేరినటువంటి నేపథ్యంలో ఇవాళ 15 నెలల పాలన ప్రజలకు ఇచ్చినటువంటి 6 ప్రధాన హామీలను కూడా అమలు చేసి సగర్వంగా జనం ఎదుడుతూ వారు ఈ యొక్క హామీలను ఏర్పాటు చేయడంలో, హామీలను అమలు చేయడంలో వచ్చినటువంటి అమలు చేసినటువంటి ఈ యొక్క పరిస్థితిని, అక్కడ చేసినటువంటి వాళ్ళ కష్టాలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని ప్రజల ముందుకైతే ఇవాళ వాళ్ళు తెలియజేయబోతున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, కేంద్ర రాష్ట్ర మంత్రులు, 3 పార్టీల కీలక నాయకులు కూడా ఇవాళ సూపర్ హిట్ సభకైతే ఇవాళ వస్తున్నారు. ఈ వేదికకు నగరం మొత్తం కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబైందని చెప్పవచ్చు. ఈ యొక్క జన తరంగాన్ని కూడా కలిపే మహావేదిక కూడా శరవేగంగా అయితే రూపుదిద్దుకున్నటువంటి పరిస్థితి అయితే అనంతపురంలో నెలకొంది. అధికారం చేపట్టి దాదాపుగా 15 నెలల్లోనే ఎదురైన సవాళ్లను కూడా వారు జనాల ముందు వివరించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. వారి యొక్క ఆ సభలో ఆ యొక్క సవాళ్లను సాధించిన విజయాలను వివరిస్తుంటే చూడాలని కూడా ప్రజలు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కుటుంబ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇవాళ ఈ భారీ బహిరంగ సభను కూడా నిర్వహిస్తున్నందుకు ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా అనంతపురం నగరంలో శివారులో ఏర్పాటు చేసినటువంటి శ్రీనగర్ కాలనీలో జిఎంఆర్ ఇంద్రప్రస్థ గ్రౌండ్ ఈ యొక్క సూపర్ హిట్ సభకు సిద్ధమైందని చెప్పవచ్చు. మంత్రులు, 3 పార్టీలు, ఎమ్మెల్సీలు, దాదాపు ఎమ్మెల్యేలు, ప్రముఖ నాయకులు ఇప్పటికే అనంతపురం అయితే చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర ఎంపీలు, ఇతర అగ్రనాయకులు ఈ రోజు మధ్యాహ్నం అయితే ఈ సభకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బహిరంగ సభ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు కూడా కొనసాగుతుంది. సుమారు 50 ఎకరాల్లో ఈ యొక్క భారీ బహిరంగ సభ వేదికనైతే ఏర్పాటు చేసి ప్రజలు కూర్చోవడానికి గ్యాలరీలను ఏర్పాటు చేశారు. వేలాదిగా తరలి వచ్చే వాహనాలకు కూడా పార్కింగ్ స్థలాలను అయితే దాదాపు 20 ఎకరాల్లో సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. సభా ప్రాంగణంలో ఈ యొక్క ఎవరైతే తాత్కాలికంగా విశ్రాంతి కోసం సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు ఎవరైతే వస్తారో వాళ్ళ కోసం తాత్కాలిక విశ్రాంతి టెంట్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇతర ప్రముఖుల కోసం కూడా 3 భారీ టెంట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సభా ప్రాంగణంతో పాటు సభాస్థలికి వెళ్లే రహదారులు, గ్యాలరీల్లో క్షణం పర్యవేక్షించడానికి పోలీసులు ఒక ప్రత్యేక విభాగంలో టెంట్లో సీసీ కెమెరాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. నగరంలో ట్రాఫిక్, శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా దాదాపుగా వేలాది మంది పోలీసులతో 6,900 మంది పోలీసులతో నగరం మొత్తం అంతా కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మొదటిసారిగా ఈ యొక్క బహిరంగ సభను మొత్తం కూడా డ్రోన్ నిఘా నీడలో ఉంచబోతుంది. డ్రోన్లతో పర్యవేక్షణ కూడా పోలీస్ యంత్రాంగం కూడా ప్రత్యేక చర్యలతో దాదాపుగా 55 డ్రోన్లు, 250 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పటిష్టమైన నిఘా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ జీవన్. సికింద్రాబాద్ జేబీఎస్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. కంటోన్మెంట్ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. కంటోన్మెంట్ ల్యాండ్ లో అక్రమంగా వెలిసిన షాపుల్ని కూల్చివేస్తున్నారు. భారీగా పోలీసులను మోహరించారు.
సికింద్రాబాద్ జేబీఎస్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. కంటోన్మెంట్ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. కంటోన్మెంట్ ల్యాండ్ లో అక్రమంగా వెలిసిన షాపుల్ని కూల్చివేస్తున్నారు. భారీగా పోలీసులను మోహరించారు. సిద్దిపేట జిల్లాలో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. మిరుదొడ్డిలో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. రైతు వేదిక దగ్గర అర్ధరాత్రి నుంచి బారులు తీరారు. రైతు వేదికలోకి చొరబడి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. నేపాల్ అల్లకల్లోలమైంది. సామాజిక మాధ్యమాలపై నిషేధంతో ప్రారంభమైన జెన్ జెడ్ ఉద్యమం కొత్త మలుపు తిరిగి నేతల అవినీతిపైకి మళ్లింది. దీంతో రాజధాని కాఠ్మాండు అగ్నిగుండమైంది. ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ యువత భారీగా హింసకు పాల్పడ్డారు. పార్లమెంట్, సుప్రీంకోర్టు అధ్యక్షుడు, ప్రధాని నివాసాలు సహా పలువురు మంత్రుల ఇళ్లకు నిప్పు పెట్టారు. మంత్రులపై దాడులు చేశారు. పోలీస్ స్టేషన్లు, పార్టీల కార్యాలయాలకు నిప్పు పెట్టారు. కాంతిపూర్ టీవీ కార్యాలయంపైన దాడి చేశారు. ఆందోళన హింసాత్మకంగా మారడంతో సైన్యం సూచన మేరకు ప్రధాని కేపీ శర్మ ఓలీ సహా పలువురు మంత్రులు రాజీనామా చేశారు. దీంతో సైన్యం రంగంలోకి దిగి దేశ భద్రతా బాధ్యతను చేపట్టింది. ఆందోళనల నేపథ్యంలో కాఠ్మాండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఇటీవల సామాజిక మాధ్యమాల్లో జనరేషన్ జెడ్ ప్రచారం ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే వారిని అడ్డుకునేందుకు ప్రభుత్వం సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించింది. దీంతో యువతరం భగ్గుమంది. సోమవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో 19 మంది మరణించారు. పరిస్థితి తీవ్రంగా మారడంతో దిగొచ్చిన ప్రభుత్వం సామాజిక మాధ్యమాలపై నిషేధాన్ని ఎత్తివేసింది. అయినా యువత శాంతించలేదు. మంగళవారం ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. అవినీతి నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కర్ఫ్యూ ఉన్నా లెక్క చేయకుండా కాలంకి, బనేశ్వర్, చెపగాన్, తెకోలలో ఆందోళనలకు దిగారు. రాజధానిలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లోకి చొచ్చుకెళ్లి విధ్వంసం సృష్టించారు. మాజీ ప్రధాని పుష్ప కమాల్ దహాల్తో పాటు కమ్యూనికేషన్ల శాఖ మంత్రి పృథ్వీ సుబ్బగురుంగ్, మాజీ హోంమంత్రి రమేష్ లేఖక్ ఇళ్లపై దాడి చేశారు. బుదాని కాంతాలో ఉన్న నేపాలీ కాంగ్రెస్ చీఫ్, మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా ఇంటిని ఆందోళనకారులు తగులబెట్టారు. ఆయన భార్య అర్జో దేవ్బాపై వారు దాడి చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్ పౌడేల్ పైన దాడి చేశారు. కొందరు మంత్రిని వీధుల్లో పరిగెత్తిస్తుండగా ఎదురుగా వచ్చిన ఒక ఆందోళనకారుడు ఆయనని కాలుతో తన్నాడు. దాంతో పట్టుకోల్పోయిన ఆయన పక్కనే ఉన్న గోడపై పడిపోయారు. మరోవైపు మంత్రులను వారి అధికారిక నివాసాల నుంచి ఆర్మీ హెలికాప్టర్ల రాజధాని కాఠ్మాండులోని ఆర్మీ బ్యారక్స్ కు వీఐపీలను తరలించారు. మరోవైపు దల్లులోని మాజీ ప్రధాని జలానాథ్ ఖడాల్ నివాసానికి ఆందోళనకారులు నిప్పంటించారు. ఈ ఘటనలో ఆయన సతీమణి రాజ్యలక్ష్మి, చిత్రకార్ తీవ్ర గాయాల పాలై మృతి చెందినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి.
ప్రధాని ఓలీ రాజీనామా చేసినందున ఆందోళనకారులు శాంతించాలని నేపాల్ సైన్యంతో పాటు ఇతర భద్రతా సంస్థలు విజ్ఞప్తి చేశాయి. ఏ సమస్యనైనా చర్చల ద్వారా పరిష్కరించుకుందామని పిలుపునిచ్చాయి. యువత ఆందోళనల నేపథ్యంలో సంకీర్ణ కూటమిలోని పలువురు మంత్రులు రాజీనామా చేశారు. ఇద్దరు నేపాలీ కాంగ్రెస్ మంత్రులు రామ్నాథ్ అధికారి, ప్రదీప్ పౌడేల్ రాజీనామా చేశారు. తమ పార్టీ మంత్రులు ప్రభుత్వం నుంచి వైదొలగాలని సీనియర్ నేపాలీ కాంగ్రెస్ నేతలు బిమలేంద్ర నిధి, అర్జున్ నర్సింగ్ కేసీ సూచించారు. కాఠ్మాండు పోఖ్రాలోని ప్రధాన కారాగారాలపై నిరసనకారులు దాడి చేశారు. పోఖ్రాలోని స్థానిక జైలులోకి నిరసనకారులు భారీ సంఖ్యలో ప్రవేశించడంతో దాదాపు 900 మంది ఖైదీలు జైలు నుంచి పారిపోయారు. కాఠ్మాండులోని నకు జైల్లోకి కూడా నిరసనకారులు చొరబడి ఖైదీలందరినీ విడుదల చేశారు. జైలులో ఖైదీగా ఉన్న మాజీ హోంమంత్రి రవి లమిచనేని ఆయన మద్దతుదారులు ఇంటికి తీసుకువెళ్లిపోయారు. పార్లమెంటును రద్దు చేసే వరకు నిరసనకారులతో చర్చలు జరిగే అవకాశం లేదని కాఠ్మాండు మేయర్ బలేన్ షా తెలిపారు. నేపాలీ ఆర్మీతో చర్చలకు సిద్ధంగా ఉండాలని ఆయన నిరసనకారులకు విజ్ఞప్తి చేశారు. కాఠ్మాండులోని ఓ 5 స్టార్ హోటల్లో తెలుగు కుటుంబాలు చిక్కుకున్నాయి. హయత్ రీజెన్సీ హోటల్లో బాధిత కుటుంబాలు బస చేసినట్లు తెలుస్తోంది. గుంపులుగా హోటల్లోకి చొరబడిన ఆందోళనకారులు రూముల తలుపులు తడుతూ హోటల్లో బస చేసిన అతిథుల గురించి ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి తర్వాత లూటీలు, దౌర్జన్యాలు వంటి హింసాత్మక ఘటనలు జరిగే ప్రమాదం ఉందని హోటల్ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా తెలుగు కుటుంబాల భద్రత కోసం వారిని సమీపంలోని అతిథి గృహానికి తరలించాలని యాజమాన్యం భావిస్తోంది. మొన్న హసీనా, ఇప్పుడు శర్మా ఓలీ ఇద్దరు వేర్వేరు దేశాలకు ప్రధానులు. కానీ ఇద్దరి కథ ఒకేలా ముగిసింది. రెండు కథలు మన పొరుగునే చోటు చేసుకున్నాయి. రెండు దేశాలను నిరసనలు కుదిపేశాయి. బంగ్లాదేశ్ నుంచి నేపాల్ వరకు ఒకటే సీన్ కనిపించింది. ఆ దేశంలో నిరసనల నేపథ్యంలో ఆగస్టు 5, 2024న బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా రాజీనామా చేసి భారతదేశానికి పారిపోవాల్సి వచ్చింది. కరెక్ట్ గా ఏడాది గడిచిన తర్వాత సెప్టెంబర్ 9, 2025న నేపాల్ ప్రధాని కేపీ శర్మా ఓలీ కూడా దేశవ్యాప్తంగా ఆందోళనలతో పదవి నుంచి దిగిపోయారు. ఇలా రెండేళ్లలో రెండు పెద్ద విప్లవాలు భారత పొరుగు దేశాలను కుదుపునకు గురిచేశాయి. బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వం రిజర్వేషన్ విధానంపై విద్యార్థుల అసంతృప్తితో కుప్పకూలింది. స్వాతంత్ర సమరయోధుల వారసులకు ప్రత్యేక రిజర్వేషన్ ఉండటాన్ని కొత్త తరానికి చెందిన యువత అన్యాయంగా భావించింది. ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయని భావించి విద్యార్థులు దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆందోళనకారులపై ప్రభుత్వం దారుణంగా అణచివేత జరిపినా 1500 మందికి పైగా మరణించినా నిరసనలు ఆగలేదు. చివరికి నిరసనకారులు ప్రధానమంత్రి నివాసాన్ని ముట్టడించడంతో హసీనా రాజీనామా చేశారు.
నేపాల్లో పరిస్థితి భిన్నంగానే మొదలైనా దాదాపు అదే రీతిలో ముగిసింది. సోషల్ మీడియా నిషేధంపై మొదలైన నిరసనలు కొద్ది కాలంలోనే అవినీతి, కుటుంబపరమైన రాజకీయాలపై తిరుగుబాటుగా మారాయి. యువత తమను తాము జనరేషన్ జెడ్ అని పిలుచుకుంటూ నెపోకిడ్స్ హ్యాష్ ట్యాగ్ తో ఉద్యమం ఉధృతం చేశారు. సైన్యం, పోలీసులు కఠినంగా వ్యవహరించడంతో 25 మంది వరకు మరణించారు. అయితే ఈ రక్తపాతం ఆందోళనను ఆపలేదు, మరింత పెరిగింది. చివరికి ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లారు. 2 సందర్భాల్లోనూ ఒకటే పాఠం కనిపిస్తుంది. బ్రూట్ ఫోర్స్ తో ప్రజా ఉద్యమాలను ఆపలేరని స్పష్టమైంది. మరణాలు, అణచివేతలతో యువత వెనుకడుగు వేయదని తేలిపోయింది. ఏ దేశమైనా ప్రజా ఆగ్రహానికి గద్దే తల వంచాల్సిందేనని రుజువైంది. సుంకాలకు సంబంధించి ఇటీవలి వరకు భారత్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వరం రోజు రోజుకి మారుతుంది. తాజాగా తన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా, భారత్ మధ్య వాణిజ్య అడ్డంకులకు పరిష్కరించడానికి తన పరిపాలనా విభాగం ఇండియాతో చర్చలు కొనసాగిస్తుందని పేర్కొన్నారు. ఈ అంశంపై తమ మిత్రుడైన భారత ప్రధాని మోదీతో వచ్చే కొన్ని వారాల్లోనే మాట్లాడేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ఈ చర్చలు 2 గొప్ప దేశాలకు మంచి ఫలితాలు ఇస్తాయని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. రష్యా నుంచి అధిక స్థాయిలో భారత్ చమురును దిగుమతి చేసుకుని విదేశాలకు అమ్ముతుందంటూ ఇటీవల వరకు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సుకు ఇటీవలి హాజరైన ప్రధాని మోదీ అక్కడ చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ద్వైపాక్షిక భేటీలు నిర్వహించారు. ఈ భేటీ అనంతరం చైనా చీకటి వలయంలో భారత్ చిక్కుకున్నట్లు ట్రంప్ విమర్శలు గుప్పించారు. అనంతరం కొన్ని గంటల్లోనే తన స్వరం మార్చారు. భారత్, అమెరికా మధ్య బంధం చాలా ప్రత్యేకమైందని పేర్కొన్నారు. దాని గురించి ఆందోళన చెందనక్కర్లేదని తెలిపారు. ప్రధాని మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. మోదీ గొప్ప ప్రధానమంత్రి అని కొనియాడారు. మోదీకి తానెప్పుడూ స్నేహితుడినని పేర్కొనడం గమనార్హం. ట్రంప్ ప్రకటనతో భారత్, అమెరికా మధ్య నిలిచిపోయిన వాణిజ్య చర్చలు మళ్లీ పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది. ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య అవరోధాలను తొలగించేందుకు చర్చలను పునఃప్రారంభించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ప్రకటించారు. ఈ చర్చలు ఇరు దేశాలకు ప్రయోజనకరంగా ముగుస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో ఆయన ఒక పోస్ట్ చేశారు. కొద్ది రోజుల క్రితం వైట్ హౌస్ లో మాట్లాడుతూ ట్రంప్ కాస్త భిన్నమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రధాని మోదీ తనకు ఎప్పటికీ మిత్రుడేనని, భారత్ అమెరికా సంబంధాలు చాలా ప్రత్యేకమైనవని చెబుతూనే ప్రస్తుత సమయంలో మోదీ చేస్తున్నది తనకు నచ్చడం లేదని వ్యాఖ్యానించారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయని అన్నారు. ఇటీవల భారత వస్తువులపై అమెరికా 50% వరకు సుంకాలు విధించిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోలుపై అదనంగా 25% జరిమానా కూడా విధించింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్ పై అమెరికా అదనపు సుంకాలు విధించడంతో ఇరు దేశాల సంబంధాలు బీటలు వారాయి. అయితే యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇరు దేశాల మధ్య వాణిజ్య అడ్డంకులను పరిష్కరించుకునేందుకు అమెరికా, భారత్ తిరిగి చర్చలు ప్రారంభిస్తాయని ప్రకటించారు. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ లో ట్రంప్ ఒక పోస్ట్ పెట్టారు.
ఇక ట్రంప్ పెట్టిన పోస్టుపై భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. అమెరికా, భారత్ ఎప్పుడూ భాగస్వాములని ప్రకటించారు. ట్రంప్తో మాట్లాడేందుకు తాను కూడా సిద్ధంగా ఉన్నానని మోడీ ప్రకటన చేశారు.